హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్నవన్నీ ఈ ఇయర్లో అన్నీ నెరవేరాలని కోరుకున్నాను. నేను ఆ రోజు కూడా దేవుడికైతే ఇదే ఎప్పుడు అనుకుంటానండి. అందరూ ఏమనుకున్నారో ఏంటి, వాళ్ళవన్నీ నెరవేరాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఎక్కువగా కోరుకుంటాను. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకు అన్నీ ముందే రాసి ఉంచుతారు కదా, ఏంటి జరుగుతుంది ఏంటి అన్నది. మళ్ళీ మనం కోరుకున్నంత మాత్రం అదేం మారిపోదు కదా. అందుకే నేనేం దేవుణ్ణి ఏం పెద్దగా ఏమి కోరుకోనండి. ఇంక ఈ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి 10 వరకు నేను రొటీన్గా చేసుకునే పనులన్నీ మీరు ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చండి. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటంటే నేను మార్నింగ్ 6 లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి నేను మార్నింగే లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేయాలన్నమాట. ఇంక ఇద్దరు బాక్స్ తీసుకెళ్తారు. ఇంకా మార్నింగే ఇంకా కాలీఫ్లవర్ సీజన్ కదా, ఇంకా మార్నింగ్ అయితే నేను ఫస్ట్ అయితే కొంచెం రైస్ పెట్టేశాను శశి కోసమని. ఇంకా పక్కనే కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. కాలీఫ్లవర్ కర్రీ ఏనండి, పెద్దగా వెరైటీగా ఏమీ చేయట్లేదు. ముందుగా పోపు వేసేసి ఆనియన్స్ వేసేసి తర్వాత ఇంకా కాలీఫ్లవర్ అయితే నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటానండి. దానికి పెద్ద పెద్ద పీసెస్ కావాలంటది. ఇంకా తర్వాత పసుపు, సాల్ట్, ఇంకా కారం వేస్తాను. ఇంకా లాస్ట్లో ఏంటంటే మనం ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ధనియా పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ధనియా పౌడర్ అది వేసి. ఇంకా తర్వాత అయితే టమాటోస్ వేసుకుంటాను, కొంచెం వాటర్ వేసి దాన్ని ఉడికిస్తాను అనమాట. అంతేనండి. ఇంక ఈ కర్రీ అయిపోయిన తర్వాత తను మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశానండి, తినేసింది తను ఆల్రెడీ. ఇంకా డైలీ ఉండే జ్యూసేనండి, ఏబీసీ జ్యూస్ ఉంటుంది, లేదంటే ఇలా బీట్రూట్, క్యారెట్, కీరా జ్యూస్ అయితే కంపల్సరీగా ఇస్తాను పిల్లలకి నాకుని. నేను మార్నింగ్ ఎక్కువగా ఇదే తీసుకుంటానండి. జ్యూస్ అయితే కంపల్సరీ ఉంటుంది రోజుని. మేము ముగ్గురం అయితే తాగుతామన్నమాట జ్యూసు. దీనికి కూడా టైం చాలా పడుతుందండి. అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ వడకట్టుకొని అందులో హనీ వేసి, ఏదైనా పనే కదండి. ఇంకా అందరికీ మళ్ళీ పిల్లలకి గ్లాసుల్లో వేసి ఇచ్చి మార్నింగ్ అయితే చాలా అంటే చాలా హడావిడిగా ఉంటాను నేను 9 వరకుని. దియా ఇంకా రెండో పాప వెళ్ళిన తర్వాతే నాకు కొంచెం ఫ్రీ అవుతుంది. అప్పుడు నేను నా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ కొంచెం చేసుకుంటాను. మనకున్న ఈ పొల్యూషన్కి అయితే కంపల్సరీగా హెడ్ బాత్ కూడా మనం ఏంటంటే వీక్లీ ట్వైస్ కానీ 3 టైమ్స్ కానీ కంపల్సరీ చేసుకోవాలండి ఈ పొల్యూషన్కి. లేదంటే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ అది కూడా చాలా ఉంటుంది. అందుకే నేను కంపల్సరీగా ఏంటంటే వీక్లీ ట్వైస్ అయితే హెడ్ బాత్ అయితే చేస్తానండి. ఇంకా చూసారు కదా కర్రీ అంతా ఫినిషింగ్కి వచ్చేసింది. కారము, ఉప్పు, ఇంకా లాస్ట్లో అయితే ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకొంచెం కావాలనుకున్న 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూనే వేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను. కర్రీ అయిపోయింది. ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసి శశికి ఇచ్చేసాను అనమాట. అమ్మా పెట్టే బ్రెడ్ కాలుస్తుందా? ఆఫ్ చేసింది. ఇంకా చూసారు కదండి, మా రెండో పాప అయితే నేను వీడియో తీస్తానని చెప్పి తీసింది. ఫుల్గా షేక్ అయితే చేసేసింది. దానికి సరదా అనమాట వీడియో తీయడము. నేను తీస్తానని చెప్పి తీసిందనమాట. ఇంకా దియా స్నానం అది అయిపోయిందండి. ఇంకా దియా తింటుందని ఇంకా బ్రెడ్ అయితే కాల్చేసి ఇంకా దాని మీద పీనట్ బటర్ అయితే రాస్తున్నాను. ఒక్కొక్కసారి జామ్ రాస్తానండి, ఒక్కొక్కసారి పీనట్ బటర్ అయితే రాస్తాను. కానీ పిల్లలకైతే పీనట్ బటర్ అయితే చాలా మంచిది. వాళ్ళు పీనట్ బటర్ కన్నా జామ్ ఎక్కువ ఇష్టంగా తింటారు. కానీ ఇది కూడా అలవాటు అవ్వాలని చెప్పి ఇది అప్పుడప్పుడు ఇది అప్పుడప్పుడు అది రాస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చేసి దియా తినేస్తుంది అనమాట. ఈరోజు ఇడ్లీ వద్దంది, అందుకని చెప్పి ఇలా బ్రెడ్ అయితే కాల్చేసి పీనట్ బటర్ అది రాసి ఇచ్చేసాను. ఈ లోపు అయితే నేను తనకైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తన కోసం అయితే ఆమ్లెట్ ఇంకా యాపిల్ పెడదాం అనుకున్నాను. తనకు కొంచెం దగ్గు వస్తుందన్నమాట. కొంచెం ఈ కోల్డ్ వల్ల, ఈ డస్ట్ వల్ల కొంచెం దగ్గు బాగా వస్తుంది. ఇంకెందుకు రైస్ అది పెట్టినా ఇంకా తినదని చెప్పి యాపిల్ అయితే పెడతా అన్నాను. యాపిల్ ఒకటే మళ్ళీ ఇంకా సరిపోతుందో లేదో అని చెప్పి ఇలా చిన్న ప్యాన్ అయితే ఉంటుంది కదండి, అందులో అయితే నేను ఒక ఎగ్ని అయితే ఆమ్లెట్ కింద వేసేస్తాను. ఇలా బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అనమాట. దియా కూడా వెళ్ళిపోయింది. ఇంకా దియా వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని, ఇది ఇప్పుడు వింటర్ కదండి బాగాని, ఇంకా మనం ఏంటంటే నేనైతే కోల్డ్ క్రీమ్ అయితే రాసుకుంటానండి ఫేస్కి. స్నానానికి ముందే కొంచెం కోల్డ్ క్రీమ్ అయితే బాగా అప్లై చేసుకుని కొంచెం మసాజ్లో చేసుకుంటాను.
నివియా కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా, అదే అప్లై చేస్తాను. నేను ఎప్పుడు కూడా కోల్డ్ క్రీమ్ అయితే ఎక్కువ ఇదే యూజ్ చేస్తానన్నమాట. ఇంకా కోల్డ్ క్రీమ్ అది అప్లై చేసేసి కొంచెం మసాజ్లా చేసుకున్న తర్వాత ఇంకా హెయిర్ కేర్ అయితే మనకి ఇప్పుడు ఎక్కువగా అందరూ యూజ్ చేస్తున్నారు కదండి రోజ్మెరీ వాటర్, అదే నేను యూజ్ చేస్తున్నాను. మరీ అంత బాగుంది అని అయితే చెప్పను, కానీ కొంచెం బెటర్గానే ఉంటుంది. మనకి లైట్గా చిన్న హెయిర్ అయితే వస్తూ ఉంటుందండి. ముందు కన్నా నా హెయిర్ ఇప్పుడైతే వాల్యూమ్ అయితే పెరిగింది. కానీ నాదేంటంటే చెప్పాను కదా, ముందు మీరు నా వ్లాగ్స్ ఫాలో అయితే కనుక ముందు వ్లాగ్లో కూడా చెప్పాను నేను, నాది కొంచెం కర్ల్ హెయిర్ అనమాట. కొంచెం పెరిగినా సరే అది తెలియదు అనమాట. కొంచెం స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం పెరిగినా సరే అది కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. నాది ఏంటంటే కొంచెం కర్ల్ ఉంటుంది అనమాట. వాల్యూమ్ అయితే బాగానే వచ్చింది. నేను ఏంటంటే వీక్లీ 3 or 4 టైమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ రోజ్మెరీ వాటర్. మరీ 100% బాగుంది అని అయితే చెప్పలేను, కానీ 80% అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇంకా రోజ్మెరీ వాటర్ అది అప్లై చేసేసి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే జ్యూస్ అయితే తాగుతానండి. ఇంకా జ్యూస్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వేరే పనులు ఏమైనా వాషింగ్ మిషన్ ఇంకా వేరే కర్రీస్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఇంకా జ్యూస్ తాగిన తర్వాత కర్రీ అది కూడా ప్రిపేర్ చేసేసి తర్వాత నేను ఇంకైతే స్నానం అది చేసుకొని ఇంకా వేరే పూజ ఇంకా అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు అయితే కాలీఫ్లవర్తో పాటు నేనైతే పొన్నగంటి కూర అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీ ఒక 2 కట్ చేసుకున్నాను. ఇంక దాంతోపాటు నేను ఏంటంటే ఎండుమిరపకాయలు వేస్తాను అనమాట. కారం కొంచెం తక్కువే వేస్తానండి. ఇక దీంతోపాటు నేను ఏంటంటే ఫ్రైలోని కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటాను అనమాట. ఇలా పెసరపప్పు వేస్తే ఫ్రైలా చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళకి ఇలాగే అలవాటు, అందుకే ఇలాగే చేస్తాను. ఇలా చేస్తేనే నచ్చుతుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పోపు అంతా వేసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఇంక అందులోకి నేను ఆకు కూడా వేసేసుకొని ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగానే ఒక అరగంట ముందే పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా పెసరపప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, లేదంటే కిందన అంటుకుపోతుంది. కలుపుతూ ఇంకుంటే అది పెసరపప్పు కొంచెం డార్క్గా రెడ్ కలర్ బాగా వచ్చిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఎక్కువ వాటర్ వేసి చేయట్లేదు, చాలా తక్కువ వాటర్ వేసి కొంచెం ఫ్రైలా చేస్తాను అనమాట. అంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం కూడా మంచిది కదా, పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తానన్నమాట. నేను వీక్లీ ఏంటంటే 3 or 4 టైమ్స్ పప్పు కానీ ఇలా ఫ్రై కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. చూసారు కదా, ఇంకా పెసరపప్పు కూడా వేసుకున్నాను. వాటర్ అయితే చాలా తక్కువ వేసుకున్నానండి, అంటే ఎక్కువ ఉడికిచ్చేలాగా చేయలేదన్నమాట, కొంచెం ఫ్రైలా చేశాను. ఇంకా పెసరపప్పు చూసారా ఇప్పుడు ఎల్లోగా ఉంది కదా, తర్వాత అయితే కొంచెం రెడ్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి రెడ్లా వచ్చేస్తుంది కదా, అప్పుడు వరకు ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇందులోకి ఏం పెద్దగా వేయలేదండి, ఉప్పు కొంచెం కారము, ఎండుమిరపకాయలు వేసాను కదా, ఎండుమిరపకాయల కారమే ఎక్కువగా ఉందన్నమాట, అందుకే చాలా తక్కువ రెడ్ చిల్లీ అయితే వేసాను అనమాట. చూసారు కదా, నేను వెల్లుల్లిపాయలు వేయడం అది షూట్ తీయడం మర్చిపోయాను. వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 వేసుకున్నాను అనమాట. ఇలా ఆకుకూరలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అయితే ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. ఇంకా స్నానం అది అయిపోయి నేనైతే ఇంకా సారీ కట్టుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.